హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ తల్లిదండ్రులు కని భూమి మీద వేసినందుకు తల్లిదండ్రులను అనాలా? వాణ్ణి నమ్మి వాని చేతిలో అమ్మాయిని పెట్టినందుకు వాణ్ణి నమ్మాలా? అసలు ఎక్కడికి పోతుంది సొసైటీ? నాయనా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీకు ఏం కనబడట్లేదా? ఎంతమంది సఫర్ అవుతున్నారని తెలియట్లేదా? ఒక చట్టాన్ని తీసుకురావచ్చు కదా. భార్య కానీ భర్త కానీ ఈ విధంగా పోతే ఈ విధంగా కేసులు ఉంటాయి, ఈ విధంగా యాక్షన్స్ ఉంటాయి అని చెప్పి చట్టంలో ఎందుకు తీసుకురావట్లేదు? నువ్వు అందరికీ ఆదర్శం అవ్వాలి కదా. ఒక 5 years నేను వచ్చి నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చిర్రు, నేను చేసిపోవాలి, తర్వాత నన్ను గుర్తు చేసుకోవాలని చెప్పి నీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు చేయొచ్చు కదా. ఇలా మర్డర్ చేసుకుంటూ పోతే ఒకరికెనుక ఒకరు చేసుకుంటూ పోతుంటే ఎందుకంత మౌనంగా ఉండిపోతున్నావు? అంటే అంటారు, నీ కూతురు లగ్జరీ లైఫ్లో ఉంది, లగ్జరీగా బతుకుతుంది కాబట్టి ఇతర ఆడపిల్లల కష్టాలు నీకు తెలియట్లేదా రేవంత్ రెడ్డి గారు? ఎందుకు సార్ ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఇంకా ఎన్ని మర్డర్స్ జరగాలి? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలు ఏం తక్కువ లేదు, అబ్బాయిలు ఏం తక్కువ లేదు, ఒకరికొకరు పోటీ ఎందుకు? ఈ అండర్స్టాండింగ్ అనేది ఎందుకు ఉండట్లేదు? ఈ డబ్బు, ఈ వరకట్నాలు, డౌరీ అనేది ఎందుకు? ఇది స్టాప్ చేయలేరా మీరు? చట్టానికి ఒక మెసేజ్ ఇవ్వాలి కదా. ఇలా నేను వచ్చాను, 5 years వచ్చాను, నేను మార్చానని చెప్పుకోవాలి కదా రేవంత్ రెడ్డి గారు మీరు. అంటే మన కూతుర్లకు వచ్చే వరకు పరాయి కూతురు బాధ తెలియదంటారా? దయచేసి కేసుని సీరియస్గా తీసుకొని వానికి ఏదో ఒకటి ఎన్కౌంటరా ఏదో ఒకటి చెయ్యండి. రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ కొంచెం దయచేసి ఒక్క కేసు దిశ కేసుని ఎంత ఇమీడియట్లీగా ఎన్కౌంటర్ చేస్తారు. మరి ఈ అమ్మాయిని ఎందుకు చేయట్లేదు? అంటే కామన్ అయిపోయిందా ఒక చావు? ఇంకా 4 నెలలు 5 నెలలు అయితే తల్లి కాబోయేది తన రూపాన్ని చూసుకునే అమ్మాయిని చంపేశాడు. ఆడిని ఏం చేయలేకపోతుంది లోకం, నన్నేం చేస్తుంది అని చెప్పి ఇంకొకడు విర్రవీగిపోతున్నారు. దయచేసి దీనిపైన యాక్షన్ తీసుకోండి.